మిథిలా నగరం ఆ రోజు ఒక ప్రత్యేక కాంతితో మెరిసింది. ప్రతి వీధి, ప్రతి ఇల్లు పండుగలా అలంకరించబడింది. రాజు జనకుడు ఒక మహత్తరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రియమైన కుమార్తె సీతకు స్వయంవరం ఏర్పాటుచేశాడు. కాని ఇది సాధారణ స్వయంవరం కాదు. జనకుడు ఒక కఠినమైన షరతు పెట్టాడు. శివుడి మహాధనుస్సును ఎత్తి దాన్ని వంచగలవాడు మాత్రమే సీతను పెళ్లి చేసుకోవాలి. ఆ వార్త అన్ని రాజ్యాలకు వ్యాపించింది. అనేకమంది రాజులు, మహాయోధులు గర్వంతో మిథిలాకు చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ బలం చూపించాలని ముందుకొచ్చారు. కాని ఆ మహాధనుస్సు వారి చేతిలో కదలలేదు కూడా. ఒక్కొక్కరుగా ప్రయత్నించారు. ఒక్కొక్కరుగా విఫలమయ్యారు. అక్కడ ఉన్న జనకమహారాజు కాస్త ఆందోళన చెందాడు. ఇంతమంది ఉన్నా ఎవ్వరూ ఈ ధనుస్సును ఎత్తలేకపోతే సీతకు తగిన వరుడు ఎవరుంటాడు? అలాంటి సమయంలో మిథిలా ద్వారానికి ముగ్గురు అతిథులు వచ్చారు. ముందుగా మహర్షి విశ్వామిత్రుడు. ఆయనతో పాటు ఇద్దరు యువరాజులు, అయోధ్య యువరాజులు రాముడు, లక్ష్మణుడు. వాళ్లను చూసి అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. సున్నితమైన రూపం, ప్రశాంతమైన ముఖం. ఇలాంటి యువరాజు ఆ ధనుస్సును ఎలా ఎత్తగలడు? రాముడు మెల్లగా ముందుకు నడిచాడు. అతని ప్రతి అడుగు నిశ్శబ్దంగా, స్థిరంగా ఉంది. ఆ క్షణం అక్కడ ఉన్నవారందరూ శ్వాస కూడా ఆపుకున్నారు. ముందుగా గురువు అయిన విశ్వామిత్రునికి నమస్కరించాడు. తర్వాత శివుడికి వినమ్రంగా నమస్కరించాడు. తర్వాత ఆ మహాధనుస్సు దగ్గరకు చేరాడు. ఎవరూ కదల్చలేని ఆ ధనుస్సును రాముడు సులభంగా చేతిలోకి తీసుకున్నాడు. ఎక్కుపెట్టిన ఆ ధనుస్సు ఒక్క క్షణంలో విరిగిపోయింది. ఆ శబ్దం 3 లోకాలలో మార్మోగింది. అక్కడ ఉన్న రాజులు, యోధులు అందరూ నిశ్శబ్దంగా నిలిచిపోయారు. జనకమహారాజు ఆనందంతో నిండిపోయాడు. సీత ఆ క్షణాన్ని చూసింది. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆమె కళ్లలో భక్తి, ప్రేమ, విశ్వాసం కనిపించింది. మెల్లగా తన చేతిలో ఉన్న హారాన్ని తీసుకుంది. రాముడి ముందు నిలబడి ఆ హారాన్ని ఆయన మెడలో వేసింది. రాముడు కూడా హారాన్ని సీత మేడలో వేశాడు. అలా దేవతల సాక్షిగా, ఋషుల ఆశీర్వాదంతో సీతారాముల కళ్యాణం జరిగింది. అయోధ్య, మిథిల రెండూ ఆనందంలో మునిగిపోయాయి. ఆ రోజు ఒక దివ్యమైన కలయిక జరిగింది. సీతారామ కళ్యాణం కేవలం ఒక పెళ్లి కాదు, దివ్యత, శాంతం, ధర్మం కలిసిన క్షణం. ఆ దివ్యక్షణం ఇప్పటికీ ప్రతి భక్తుని హృదయంలో జీవిస్తోంది. జై సీతారాం, జై శ్రీరామ్.